వంగి కంటింపుమయ్యమో విశ్వేనాథ. గతి చాలని వేళ నా మాట ఎవరు పాటించగలరు? గతి చాలని వేళ నా మాట ఎవరు పాటించగలరు? మునికుల పుత్ర గాధి పుత్ర ఇంకేల మమ్మ సాధించదవయ్యా. ఒక్క మారు నా కన్నకు మారు నీ కనులారా చూచుకోండి స్వామి. కరుణించవా ప్రభో దీనను కరుణించ. దారి చూసి కాపాడుమయా కాశీ కావదరవయ్యా. దారి చూసి కాపాడుమయా కాశీ విశ్వనాథ. కాపాడు విశ్వనాథ కాపాడు దేవదేవా. కాపాడు విశ్వనాథ కాపాడు దేవదేవా. మాట్లాడవేమి తండ్రి, మాట్లాడవేమి. ఒక్కమారు మాట్లాడు, ఒక్కమారు మాట్లాడు.
కుటుంబమంతయు చెట్టుకొక పక్షి రాలిపోవలసినదేనా? ఆరిపోయేనా ఆత్యాచారి, రాలిపోయేనా లోకితాక్ష చక్రవర్తి. నాతో భాగ్యం ఇంకేమన్నా? చనుబాలిచ్చిన తోడని నిదురబుచ్చో పోతులు అల్లన చో చో కొట్టుచో ఆయనతో కేచాడో అన్యాయం ఇంకేమన్నా? కనలేనని బాబు వినలేనని పలుకులో, కనలేనని బాబు వినలేనని పలుకులో ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పెంచండి. మనకి ఏకాకివై నిర్భయమున ఇటకు వచ్చి నా ఆజ్ఞ లేక ఈ నడిరేను వల్ల కాటిన్ శబదానము సల్పుతు అవుగా చెడుగా చాల్ చాల్ పో చెడుగా తగిన చేతికి మృత్యువులు నా కడనా నీ మృత్యు వేషాలు కథలు కథలు కాడు నీ అబ్బ సొమ్మ. అయ్యయ్యో అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభవం జరుగుతున్నది. ప్రౌఢపతి, ఇట్టి నీచ సందేహంలో నేను అండగా ఉండనైతివి కదా, నీవు నాకు అండగా ఉండనైతివి. ఏమి పతి విదూరయ్యా యవతయో గాని ఈ నెలంతా సుశీలగా కానుపించు కారణాంతరమున ఇట్టి కష్టదశము చెందినట్లున్నది. అది ఎరుగాక ఎప్పుడో ఎక్కడో ఎక్కడో విన్నదియుగానే
వరము ఆ, అయినను విచారించిన తప్పేముంది పడతి ఎవ్వతగి రాలు గరగనుగా పోవుచున్నావు నీ కొడుక అవునయ్యా నా ఎద్దానగతించే ఎవ్వరు నీకు చుట్టములు లేరా ఈ నడిరేయిన్ ఒంటిగా ఎట్లు వచ్చితి శ్మశాన క్షోణికి చిత్రమయ్యడు నీ రీతి వచ్చింపు ఏడ్చి ఫలమేమి ఊరటం ముందుమా ఈ మహానుభావుడెవరో కాదు. ఈయన పలుకులు వినుచుండగా నా మనసు యొక్కింత శాంతి నొందుతున్నది కదా. అరయ్యా అరయ్యా ఇతడు కమ్మకనే యుడట్లు తోచు. అరయ్యా ఇతడు కమ్మకనే యుడట్లు తోచు. ఇతని వచ్చో విధం వెళ్ళ ఏమో కాని పరి పరి విధములన్ పాడకు గయ వృత్తి యోగా దుఃఖముల కోట శాంతి పుడని అరయ్యా ఇతడు కమ్మకనే యుడట్లు తోచు. అయినను ఇప్పటిన మౌనముకిచ్చిన కార్యం నెరవేరు ఇట్లు పలకరించి చూసింది పురుషవరేణ్య నీదేవారావో ఎనుగా నా దీనత శంకన్న సిద్ధమూర్తివో ఓ పరమదయాతి ఓ పరమదయాతి నేనవనిపై పురనా అభాగ్య దేవతనో అభాగ్య దేవతనో ఓ మాలిని నేను సిద్ధుండను గాను భూదేశుండను గాను ఈ వల్ల కాటిని కావలి కాయివాడను సాహసం చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేకుండా ఈ కాటికెట్లు వచ్చితివి వచ్చిన కష్టముల అనుభవం ఎరుగగా అవునయ్యా వచ్చిన కష్టములు అనుభవింపకుండా అయ్యా అనగా ఎంతని విన్నవింపగలనయ్యా రోలలో కళ్ళబారిన నా దీన చరిత్రమో ఒక్క పాటించేసి ఈ దేశము పరిశుద్ధములమునలంచి ప్రాణముల్ బెంగన్మట్టునయగా ఏమని జీవితుడు ఏమని జీవితుడు దిక్కుమాలిన కడు చేయమైన అనగా ఎవరిని పగలని పూజ్యుడా, నేను ఈ కాశీపురం నందలి ఒక విప్రుని ఇంట బూడిక నడుచుకుని దాసినయ్యా. దాసివా అవునయ్యా ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడయ్యా. నేటి సాయం సమయమున నేటి సాయం సమయమున అడవికి పోయే కొట్టెలో కుజాదులు తెమ్మరలే. అయ్యో నా కడదేర నాతో దురదృష్టము చేత నేను మాను ఈ కొడుకునకు ఈ నవంగజునకు మరణము కటిల్లెనయ్యా. నా కడు దురవస్థ ఏమని తెలుపుదును దుఃఖము పొంగి పొందిడి.
ఏమిటిది? ఈ మాలిని చూసినప్పుడు నా హృదయము అకారణముగా దుఃఖ సంకులంబడే కాక విశేషించి ఈ అలివేణి నోట బతికించడు ఒక్కొక్క మాట. ఈ అలివేణి నోట బతికించడు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై పెగేల్చెడు శిలాకృతి గాంచిన నాదు మానసంబు. ఈ మాట పొందికయు ఎల్గు తెరంగును దంతం వెల్లా అనరాదు కాని స్పృహించును చంద్ర అనరాదు కాని. ఈ కాంత కష్టందం వెళ్ళ మందభాగ్యుడి నాకే తగిలి వచ్చుతున్నది. ఈ చనిపోయిన వాడు మా నాయన, నీకు దీర్ఘాయురాయుగ్యములు కలుగాక. ఆ వీడు ఎవడైనా నాకేమి, నా విధి ఎందు వేరే విధంగా ప్రవర్తింపరాదు కదా. మాలిని, అయ్యా, నా ఆజ్ఞ లేకుండా ఈ కాడికి ఈ శవముని ఎలా తెచ్చిదమో ముందు చెప్పుము. కూడా ఒకరి ఆజ్ఞ కావాలనా అయ్యా? ఇక్కడి కాటి చట్టంలో గట్టిగా ఉత్తరం పట్టుకున్నావే, కాటి చట్టములా? ఎరుగువా? ఎరుగనయ్యా. ఎవరు గాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సొంకము చెల్లింపగాని ఈ శవర దహన కార్యము ఒక ప్రగణము నీవు కఠినత్వుడ ఎంచినను సరియే. కులధర్మము వీటం గురించి ఈ రీతిని కాటికాపుర తనముతో జీవించి ఈ చండాల దాసిన కరుణ హరపద పూజ కొంతలగే అంచు గల్పి కులాభిమానము సరగున వెచ్చబెట్టి హరిచందన కీర్తులను వీటం వచ్చి దుష్కరమగు వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ తలంప ఎక్కడిది. ఎవరైనానేమి దీని రక్షణ తప్పు కాదు కదా. తప్పు ఒప్పో మాకడి చెప్పు. అయ్యయ్యో దైవమా, విశ్వవిశ్వంబరములలో ఏకఛత్రాధిపత్యం వహించిన రారాజు బిడ్డకు నేడి కోటి ఎందు జనుడు నీలకైనను నోచుకొనకు పోయినే. ఆ విధి నేనేమని విలపింతును, ఎవరికి విన్నవింతును? చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లున్నాడు అని నీ నోటి ద్వారా తెలియవచ్చును. అవునయ్యా, కాలవశంలో కష్టములు సంప్రాప్తించి రాజ్య భోగములకు వాసి నీచ వృత్తి చేసుకుని నేను అయ్యా ఏ కాటి సుఖము ఎలా చెల్లించగలగదయ్యా? ఇప్పుడు నీ దగ్గర ఉన్న విభవము శరీరం మాత్రం కాదు, బాగా ఆలోచించుకుంటకుండా అక్కడ ఏమీనూ లేదయ్యా. నేను ఇప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నానయ్యా. ఏమీ లేదా? బాల సూర్య ప్రభా కళితంపై వెలుగొందుతున్నదని దానినే ఏ వెలకైనా తెగనమ్ము. తల్లమౌపై ఎదలో నడంగియు సముద్కాంతలి రెండలను మలయింపన్ దిశలను ద్వదీయ గళసీమన్ బాల సూర్య ప్రభా కళితంపై వెలుగొందుతున్నదది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. దానినే ఏ వెలకైనా తెగనమ్మి నీ సుగునకై వెచ్చించిన చెల్లదే. వశిష్ఠుని ప్రభావం వచ్చి నా బతికినందు పనులకు గోచరింపు కాని నా మంగళ సూత్రము ఒక్క నీచ చండాలని
అయ్యా దేవి, ఎట్లయినా మీ దోసాని కాడికి నాకు రావాల్సిన మాడయో గణపతి, హరిశ్చంద్ర చక్రవర్తి, మీకు రావాల్సిన కష్టముల స్వామి, మీకు రావాల్సిన కష్టముల జగమంధకారమాయే విధిలేని ఆశలాయే, జగమంధకారమాయే విధిలేని ఆశలాయే, నీవు చూచ భాగ్యమికపై ప్రాప్తించును, నీవు చూచ భాగ్యమికపై ప్రాప్తించును. అయ్యా ఎక్కడయ్యా శిశంత్రి? ఈమె శిశంత్రి కాదయ్యా, నేరస్త ఛత్రపతి అయ్యా. మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా దేవి? నీవు శిశంత్రివా? అట్లు విజయ సెలవందుకొని అరణ్య మార్గంబునని పోవుచుండగా నా కాలికి బాల కళేబరం ఒకటి తగిలినది. మతి చెల్లించిన దాననే అది మన లోహితాసునదేమో అని పరిగించి చూచుండగా యమదూతల వలె రాజభటులు అచ్చోటికి వచ్చి ఒక్క నగల మూట పడవేచి దొంగ చిక్కెనో అని తన్నుచూ నన్ను రాజాస్థానంలోకి తీసుకొని పోయినారు. అంతట మతి చెల్లించిన రాజు నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించినాడు. ఇది ఏనా విన్నపము స్వామి, ఇది ఏనా అకటకట ధర్మము నేటికంతటి కాళికాలము సంభవించినది. తమ చిత్తము మెప్పింపలేను గాని సేవకులు ఎవరైనా నేరమారపము చేసిన ఏడలే న్యాయములు కూడా విచారించకుండా ఇలాంటి రాజులు ఉండిన నయమే మండిన నయమే. కాంతా జగదేక పావని ఈ అన్యాయము కాదు నిర్దయుడే యోగాయోగ్యములు అవి చూడగలు లోకం మంతయు అంతరించెనే. దయాళుడైన దేవుడు కాపాడగను మాలిని మణి జగమెల్ల మరచిపో పరమము ఏకాగ్రత హృదయముకి భక్తి కడసారి ఆపూర్చి నేత్రయుక్తం మార్చి ధ్యానించుకో. జగమెల్ల మరచిపో. పరమేశ్వరా, ఎన్ని జన్మలకైనా శ్రీ హరిశ్చంద్ర చక్రవర్తి నా పతించేమిడి కోరుచుంటుంది. ఇది నాదు కడసారి వందనము తండ్రి. పరమేశ్వర, పరమేశ్వర, ఎన్ని జన్మలకెన్నో శ్రీ హరిశ్చంద్ర చక్రవర్తిని నా పతించేమిడి కోరుచుంటుంది. ఏవి హృదయమా హృదయమా నీకేది ఆశీలత పైన మోహమా ఈ కాలము గడియట మా చెంత బ్రతుకులెంకేది తప్పదు మాకు. దుర్గమా నీవున్న తప్పదు మాకు తలపు వీడిపోము. ఖడ్గమా ఖడ్గమా నాలుగే కట్టడము సవిచూడము గురువేమో జయమేమో నాకు తెలియదు మాట. నేను మాత్రము నా సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక. శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి మదీయ కంఠమతులు.
దేవా సదా శివ గంగాధర శంకర శంభో మగదేవా సదా శివ గంగాధర శంకర శంభో మగదేవా. ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. జగములను నీట కరుణతో బ్రోతువే, జగములను నీట కరుణతో బ్రోతువే, సకల కళలకు Thank you.